బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్లౌడ్ బ్లాస్ట్ తో ఒకేసారి వరద పోటెత్తింది. గంట వ్యవధిలోనే వరద భారీగా వచ్చేసింది. దీంతో అక్కడ చాలా వరకు ఇల్లు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి, ఇల్లు ధ్వంసమయ్యాయి. ఇక నీటిలో కొట్టుకుపోయిన వారి గురించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కొండ చర్యల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ఆర్మీ సిబ్బంది చర్యలు చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బస్తో ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ముఖ్యంగా సమేజ్, రాంపూర్లో కొండ చర్యలు విరిగి పడడంతో చాలా మంది అవస్థలు పడ్డారు. ఒకేసారి వచ్చిన వరదలతో ఊరు మొత్తం నాశనమైంది. అక్కడి జనాల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే అక్కడి ప్రాంతాల్లోని విరిగిపడ్డ కొండ చర్యలను క్లియర్ చేసేందుకు ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన రోడ్లను పునరుద్ధరిస్తున్నారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలను సెట్ చేయడానికి ఆర్మీ జవాన్లు పనులు చేస్తున్నారు. 8 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. 50 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. హిమాచల్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టితో ఒకేసారి వరద పోటెత్తింది. గంట వ్యవధిలోనే వరద భారీగా వచ్చేసింది. దీంతో అక్కడ చాలా వరకు ఇల్లు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి, ఇల్లు ధ్వంసమయ్యాయి. ఇక నీటిలో కొట్టుకుపోయిన వారి గురించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కొండ చర్యల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ఆర్మీ సిబ్బంది చర్యలు చేపట్టింది. करेगा तो ऐसे में उस मशीन का बहुत ज़्यादा और ऐसे में